హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ లేవగానే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో స్టార్ట్ చేశానండి. ఈరోజు గిన్నెలు సదరడం, నేను వార్మ్ వాటర్ తాగడం అయితే చూపించట్లేదు. ఎందుకు అంటే రోజు చూపిస్తున్నాను కదా. నేను బయట పిట్టలకు గింజలేసి ఇల్లు ఊడ్చి తూడ్చేసానండి అప్పుడే. ఇంకా పిల్లలకు స్కూల్కి వెళ్తారు కదా, టైం అవుతుంది, టిఫిన్ చేద్దామని కిచెన్లోకి వచ్చి గ్యాస్ ఆన్ చేశాను. ఈరోజు మా పిల్లల కోసం అయితే రాగి దోశ చేస్తున్నానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్య కాలంలో చాలామంది హెల్త్ కేర్ తీసుకుంటున్నారు కదా. మా ఇంట్లో కూడా మేము స్టార్ట్ చేసామండి హెల్త్ కేర్ తీసుకోవడం. నేను అంతగా పట్టించుకోను, మా సార్ అయితే ఎక్కువగా పట్టించుకుంటాడు. ఇంకా పిల్లలకు కూడా అన్నీ హెల్తీవే పెట్టాలని నాతో చెప్తూ ఉంటారు. నేనైతే రాగి దోశ చేస్తున్నాను. రెగ్యులర్గా ఇంట్లో అయితే రాగి దోశ, రాగి ఇడ్లీ, తర్వాత మిగిలిన పిండితోని గుంట పొంగనాలు ఉంటాయి కదా, అవి కూడా చేస్తానండి. ఇక్కడ రాగి దోశ పైన ఆనియన్స్ వేయడానికి నేను ఆనియన్స్ కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత కారము, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆనియన్ దోశ చాలా బాగుంటుంది. మా విషయకి అయితే చాలా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో మసాలా దోశ కన్నా ఆనియన్ దోశ, ఎగ్ దోశ ఇష్టంగా తింటారు. ఇక్కడైతే నేను ఇవన్నీ ఉప్పు కారం అంతా వేసేసుకున్నాను కదా, అంతా చక్కగా కలిపేసుకున్నాను. పెంక వేడైపోయిందండి. ఇప్పుడు ఆనియన్ని నేను ఆయిల్లో ముంచేసుకున్నాను. ఆ తర్వాత ఇలా రౌండ్గా అయితే రుద్దేస్తున్నానండి. పెంక మంచిగా హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను. ఆ తర్వాత పిండిని తీసుకొని ఒక గరిట వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మీ అందరికీ తెలుసు కదా, ఇంకా రౌండ్గా మంచిగా చక్కటి షేప్లో రుద్దేయడమే. చూడండి ఎంత మంచిగా వస్తుందో దోశ అయితే. నేను ఈ దోశ బ్యాటర్ ఎలా కలుపుకున్నానో కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ ఒక గిన్నెలో 1.5 కప్పు రాగులు తీసుకున్నానండి. ఆ తర్వాత 1 కప్పు బియ్యం తీసుకున్నాను. 1/2 కప్పు మినపప్పు తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు, కొంచెం మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా వాష్ చేసుకొని దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయితే పిండి రుబ్బేస్తానండి. చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా ఉండాలి పిండి మాత్రం. ఇంకా నేను పైనుంచి అయితే మూత పెడుతున్నాను. మూత కూడా మనం మొత్తం క్లోజ్గా ఉండేదైతే పెట్టుకోవద్దు, ఇలా హోల్స్ ఉన్నది కానీ కొంచెం ఓపెన్గా పెట్టుకుంటే సరిపోతుంది. నేను కింద ఎందుకు ప్లేట్ పెట్టానంటే పిండి బాగా పులిసిపోతుందని నాకు అర్థమైపోయింది. ఒకవేళ ఓవర్ఫ్లో అయితే మళ్ళీ కింద పడుతుందిగా అన్నట్టుగా నేను ప్లేట్ పెట్టుకున్నాను. పైనుంచి అయితే ఈ మూతకు మొత్తం పిండి అంటిని నేను చక్కగా అయితే తీసేసుకున్నానండి. మీకు చూస్తున్నారు కదా పిండి ఎంత చక్కగా పులిసిపోయిందో. ఈ పిండితోని దోశలు వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. పాన్కి కూడా అతుక్కపోకుండా చాలా నీట్గా వెళ్తాయండి దోశలు అయితే. నేను ఇన్ని దోశలు చేయలేను కదా, కొంచెం పిండిని అయితే నేను ఒక చిన్న గిన్నెలో వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాను. నైట్ మళ్ళీ మా సార్ని ఇదే దోశలు వేసిస్తానండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని అంతగా చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇలా అయితే ఉండాలి, మరి లూజ్గా ఉండొద్దు, చిక్కగా ఉండొద్దు. చూస్తున్నారు కదా దోశ ఎంత మంచిగా వేసుకున్నానో. పైనుంచి అయితే ఆనియన్స్ వేసేసుకుంటున్నానండి. మనం కొన్నిసార్లు ఆనియన్ దోశ వేసుకునేటప్పుడు రెడ్ చట్నీ అని ప్రిపేర్ చేసుకుంటాం కదా. నేను ఆ చట్నీ చేసుకోవడం వల్ల మా పిల్లలకు ఎక్కువ కారం అవుతుంది అని చెప్పి ఇలా ఆనియన్స్లోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఆయిల్ వేసానండి. మరీ చప్పగా ఉండదు, మరీ అంత కారంగా ఉండదు. పిల్లలైతే మంచిగా తింటారు. చూడండి దోశ అస్సలు కాలలేదు, కానీ ప్యాన్ నుంచి అప్పుడే సపరేట్ అవుతుంది. అంత మంచిగా ఉంటుంది పిండి అట్లా పులిసిపోతే. కొంచెం ఆయిల్ వేసుకొని అయితే సైడ్ నుంచి కాల్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా దోశలు వేసుకుంటున్నాను. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చట్నీ చేసుకోవాలి కదా, ఒక కడాయి పెట్టానండి. కడాయిలో కొంచెం పల్లీలు వేసుకోవాలి. నేను అన్నీ ఇలా డబ్బాలోనే పెట్టేస్తాను. పల్లీలు 1 కేజీ అట్లా తెచ్చుకుంటాను కదా. ఈ డబ్బాలన్నీ నేను కొనేవి కాదండి, ఇంటి దగ్గర నుంచి నేను పచ్చళ్ళు అవి తీసుకొచ్చుకుంటాను కదా. అమ్మ కానీ అత్తమ్మ కానీ ఆ డబ్బాలలో పెట్టిస్తే నేను ఇక్కడికి వచ్చాక వాటిని పడేయకుండా దాంట్లో ఇలా పల్లీలు, 1 కేజీ తెచ్చుకునే పప్పులు ఉంటాయి కదా, అవన్నీ పోసి పెట్టుకుంటాను. కొన్ని పల్లీలు వేసుకున్నాను. ఈరోజు అయితే పల్లీలలో కొంచెం శనగపప్పు కూడా వేసేసుకుంటున్నానండి. నేను పల్లీ చట్నీని కూడా ఒకే రకంగా చేయను. కొన్నిసార్లునేమో పల్లీలు తర్వాత పుట్నాలు ఉంటాయి కదా, వాటిని ఫ్రై చేసి మిక్సీ పట్టి చట్నీ చేస్తాను. కొన్నిసార్లునేమో పల్లీలు, శనగపప్పు వేస్తానండి. శనగపప్పు, పల్లీలు చట్నీ చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది.
ఇంకోటి కొన్నిసార్లు కొన్ని పల్లీలు, ఒక టమాటో, ఒక ఆనియన్ ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీ పట్టి చట్నీ చేస్తూ ఉంటాను. దోసలు కూడా అన్నీ ఒకే రకమైతే దోసలు చెయ్యను. ఇక్కడ పిండి నాకు కొంచెం చిక్కగా అయినట్టు అనిపించింది. అందుకే కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కలిపేసుకుంటున్నానండి. నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే దోసలు ఏంటేంటివంటే నేను మీకు చెప్తాను. కొన్నిసార్లు శనగలు, బియ్యం, కొంచెం మినపప్పు నానబెట్టి శనగల దోశ వేస్తాను. తర్వాత వచ్చేసి పెసరట్టు ఉంటుంది కదా, పెసర్లు నానబెట్టి దోశ చేస్తాము. ఆ దోశ వేస్తాను. 2 దోశలు అయిపోయినాయి కదా, అప్పుడప్పుడు కందిపప్పు కూడా నానబెట్టి దోశలు చేస్తూ ఉంటానండి. ఇంకా ఇక్కడ బీహార్లో మాకు జొన్నలు, సజ్జలు ఇవి కూడా దొరుకుతాయి అన్నమాట. కొర్రలు ఉంటాయి కదా, అవి కూడా మా సార్ అప్పుడప్పుడు వాటిని ½ కేజీ అన్ని తీసుకొస్తే నేను దోశ నానబెట్టేటప్పుడు కొన్ని జొన్నలు, కొన్నిసార్లు సజ్జలు, తర్వాత కొర్రలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టి నెక్స్ట్ రోజు నేను దోశ వేసేస్తానండి. ఇలా చాలా రకాల దోశలే చేస్తాను ఇంట్లో అయితే. ఇప్పటిదాకా ఆనియన్ దోశలు వేసాను కదా, అవైతే అయిపోయాయండి. అయితే విషులు వేసి అన్నది కదా, మమ్మీ నాకు కొంచెం ఆనియన్ దోశ కావాలి, ఒకటి ఎగ్ దోశ కూడా కావాలి మమ్మీ అంటే, నేనైతే ఇక్కడ ఫస్ట్ మళ్ళీ పిండి వేసేసుకున్నానండి. ఎగ్ దోశకు నేనేం సపరేట్గా చేయను. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని నేను డైరెక్ట్గా ప్యాన్ మీదనే పగలగొట్టి వేసేసుకుంటానండి. నేను విషుకి, కన్నయ్యకేమో ఒకటే ఎగ్ పగలగొట్టేస్తాను. మా సార్కి కావాలంటేనేమో దోశ పైన 2 ఎగ్స్ వేస్తానండి. ఇప్పుడు కొంచెం మిరియాల కారం వేసుకుంటున్నాను. ఈ కారం ఇంటి దగ్గర నుంచి మా అమ్మ చేసి నేను వచ్చేటప్పుడు పంపిస్తుంటాను నాకు. నేనైతే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా ఉండేటట్టుగా కారం కొట్టించుకొని తీసుకొస్తాను అమ్మ దగ్గర నుంచి. ఇప్పుడు అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మనం దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దోశ వేసినాకనేమో హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. నేను రోజు మార్నింగ్ 5:30కే కిచెన్లోకి వచ్చేస్తానండి. అంతకన్నా ముందే వస్తాను కొన్నిసార్లు. ఇక టిఫిన్ స్టార్ట్ చేసే వరకు అయితే 5:30 టైం అవుతుంది. 5:30 నుంచి 6:30 వరకు నేను టిఫిన్ కంప్లీట్ చేసి వాళ్ళిద్దరికీ బాక్సులు ప్యాక్ చేస్తాను. మా సార్కి కూడా పెట్టేస్తానండి. అందుకే నేను హడావిడిగా చేస్తున్నాను కదా. ఒకవైపు అయితే పల్లీలను ఫ్రై చేసుకొని ఈ మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, వాటర్ ఒకేసారి వేసేసుకున్నానండి. ఇప్పుడు వీటినంతా మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవైపు ఏమో నా దోశ కాలిపోతుంది, ఒకవైపు ఏమో నేను చట్నీ చేసుకోవాలి. టైం తక్కువగా ఉందన్నమాట. మళ్ళీ పిల్లలిద్దరిని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి టిఫిన్ పెట్టి వాళ్ళని రెడీ చేసి పంపించే వరకు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఇక మార్నింగ్ అయితే మొత్తం హడావిడిగానే ఉండాలండి. పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపించాక నేను మంచిగా కూర్చొని అయితే ఒక 10 మినిట్స్ దాకా చాయ్ తాగుతాను. ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తాను. నేను చట్నీలో ఫస్ట్ సరిపడా వాటర్ పోసాను. అయినా కూడా కొంచెం చిక్కగా అనిపిస్తుంది. దోశలోకి చట్నీ చిక్కగా ఉండదు, పిల్లలకి గొంతు దిగదు కదా కొన్నిసార్లు. అందుకే నేను కొంచెం లూజ్గా చేస్తానండి. మరీ ఎక్కువ లూజ్గా కూడా ఏం చెయ్యను. మళ్ళీ అయితే కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మా కన్నయ్యకు దోశ వేస్తున్నానండి, ఎగ్ దోశ. మీకు దగ్గర నుంచి చూపిద్దామని అయితే ఇలా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం గరిటె పిండి తీసుకొని పెనం పైన వేసుకొని ఇలా రుద్దేసుకున్నాక కొంచెం పిండి పైనుంచి వాడిపోతుంది కదండి, ఆవిరిగా అవుతుంది కదా. దాంట్లో ఫస్ట్ ఒక ఎగ్ కొట్టేసుకొని తర్వాత కొంచెం మిరియాల కారం వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారుగా ఇలా చక్కగా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. దాన్ని కొంచెం కాలనిస్తానండి. ఈ లోపు అయితే మీకు చట్నీ చూపిస్తున్నాను. చట్నీ చూడండి కొంచెం గట్టిగానే ఉంది. నేను కొన్ని వాటర్ ఎక్కువ పోసినా కూడా. ఇంకా మా విష్కి అడిగాను, ఇలా ఉంటే సరిపోతుందా మమ్మీ అంటే, ఉండని మమ్మీ ఇలాగే, మళ్ళీ ఎక్కువ లూజ్ చేస్తే నాకు బాక్స్ నుంచి బయటకు వచ్చేస్తుందని విష్ చెప్పడంతో ఇంకా నేను చట్నీలో అయితే వాటర్ ఏం వేయలేదు. దోశ నేను కాల్ చేసుకొని దోశలు చేయడం అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చట్నీకి కొంచెం పోపు పెట్టేసుకుంటాను. ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, తర్వాత ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. నేను మార్నింగ్ అయితే 4:30కి లేస్తానండి. లేచిన తర్వాత ఇల్లు ఊడ్చడం, తూడ్చడం, తర్వాత ఈ టిఫిన్లు చేయడం, లేకపోతే చపాతీ చేసే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. అయితే రోజు అంతే అండి. మార్నింగ్ ఏమో హడావిడిగా టిఫిన్ చేసి పిల్లలకు బాక్స్ పెట్టి వాళ్ళని పంపించాలి. తర్వాత కన్నయ్యను ఒకసారి పంపించాలి, విష్ణుని ఒకసారి పంపించాలి. అప్పుడప్పుడు వెదర్ని బట్టి టైమింగ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏమో కన్నయ్యకు 11:50కి, విష్కి 12:30కి తీసుకురావాలి. ఇంకా వాళ్ళు రాకముందే నేను బట్టలు ఉతికేసుకోవడం, ఇంట్లో వంట చేసుకోవడం ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. పిల్లల్ని తీసుకురాగానే వాళ్ళకు డ్రెస్ చేంజ్ చేయించడం, వాళ్ళకి అన్నం పెట్టడం, కొద్దిసేపు హోంవర్క్ రాయించడం,
తర్వాత కొద్దిసేపు నిద్రపుచ్చడం, మళ్ళీ ఈవినింగ్ టైం లేపడం, కొంచెం పాలు తాగిపియడం, లేకపోతే స్నాక్స్ చేసేయడం, నైట్ వంట చేయడం, ఇవన్నీ ఎన్ని పనులుంటాయండి. మా సార్ అంటున్నారు కదా, "నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, నీకు అంత పనులేముంటే 24 అవర్స్ నువ్వు ఖాళీగానే ఉంటావు. నేను చెప్పిన పనులు నీకు చేయడానికి బద్ధకమా" అని చెప్పి తిడుతూ ఉంటారు. ఏం లేదండి, నిన్న ఆయన బట్టలు ఐరన్ చేయలేదు. నేను ఐరన్ చేయనందుకే నాతోని చాలా గొడవ పెట్టేసుకున్నాడు మా సార్ అయితే. నాకొకటి అర్థం కాదు. మనం ఇంట్లో పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మరి వీళ్ళందరికీ ఎవరు వండి పెడుతుండ్రండి పొద్దుకు 4 సార్లా? నాకు గట్టిగా అడగాలనిపిస్తది. మళ్ళీ కొన్నిసార్లు ఇంకా గొడవ ఎందుకులే అని చెప్పి నేనే ఊరుకుంటూ ఉంటాను. ఇక్కడ వాళ్ళకైతే బాక్సెస్ పెట్టేశానండి. మా సార్‌కేమో 5 దోసలు పెట్టాను. కన్నయ్యకేమో ఒకటే పెట్టానండి. అది కూడా తుంచి పెట్టేశాను. విషుకేమో 1 ½ పెట్టాను. చట్నీ కూడా బాక్స్‌లో ఏసేశానండి. నేను రోజు వీళ్ళ ముగ్గురికే టిఫిన్ చేసి పెడతానండి. నా కోసం అయితే టిఫిన్ ఉంచుకోను. ఎందుకు అంటే ఇక నాకు చాయ్ తాగేటప్పుడే కొంచెం రిలాక్స్‌గా టైం దొరుకుతది. ఆ టైంలో కొంచెం ఫోన్ చూసుకొని చాయ్ తాగుతా. తర్వాత వంట చేసే వరకు కన్నయ్య వచ్చే టైం అవుతది. అందుకే నేనైతే నా కోసం టిఫిన్ చేసుకోను. ఇక్కడైతే టిఫిన్ మొత్తం రెడీ చేసి పెట్టానండి. ఇదేమో పింక్ కలర్‌ది మా సార్‌ది, బ్లూ కలర్‌దేమో విష్‌ది, పర్పుల్ కలర్ బాక్స్ వచ్చేసి మా కన్నయ్యదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.